ఢిల్లీనే గడగడలాడించాడు జగన్మోహన్ రెడ్డి అంటూ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఇచ్చే ఎలివేషన్లకి అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి పారిపోయేదానికి ఏమైనా సంబంధం ఉందనుకోవచ్చు అంటారా? ఢిల్లీనా ఢిల్లీని ఆయన అల్లాడైద్దు వాళ్ళ నాన్న అల్లేగాల ఢిల్లీని గడగల్లాడియాలన్న ఒక చంద్రబాబు నాయుడే. 27 సంవత్సరాలు బీజేపీ అక్కడ అడ్రస్ లేకుండా పోతే చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు అంటే అబ్బా అనిపించాడు. ఢిల్లీ వెళ్ళి వాళ్ళ ప్రభుత్వాన్నే ప్రారంభం చేశాడు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ రిక్వెస్ట్ చేస్తే దానికి పోయి తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర మొత్తం మన ఆంధ్ర వాళ్ళు కానీ ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉన్న కాడ మొత్తం స్పీచ్ ఇస్తే చంద్రబాబు నాయుడు అంటే అబ్బా అనిపించాడు. మోడీ అబ్బా అన్నాడు, జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి వల్ల అయితే గడగడలేయాలంటే చంద్రబాబు నాయుడు తెలుసుకుంటే ఏదైనా గడగడలాడుద్ది, కానీ ఢిల్లీ గడగడలాడింది చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి. ఇదంతా ఒక ఎత్తు అయితే గనక నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, ప్రజల తరపున పోరాడతాను అంటున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి ఎందుకు వెనకడుగేస్తున్నారు అనుకోవాలంటారు? ప్రశ్నించే పద్ధతి నీ కాడుంది. అసలు ప్రశ్నించేది అక్కడ నువ్వు అసెంబ్లీలోనే అందరిని తిట్టించావు. వాళ్ళు బస్టు బట్టి జైలు పాలయ్యారు. నువ్వు జైలు పాలయ్యావు, 16 నెలలు జైలు చేసావని చెప్పి అందరిని జైలుకి పంపిస్తున్నావు. నీ వల్లే కదా వాళ్ళు నిన్ను తిట్టి నీ కాడ ఏదో మెప్పు పొందాలని చెప్పి ఇళ్లలో భార్యల్ని పిల్లల్ని అందరూ తిట్టి వాళ్ళు బస్టు బట్టి జైలు చుట్టూ తిరుగుతున్నారు. ఇవాళ నువ్వు నిన్న పోతానే భార్యకి ఫోన్ చేశానని చెప్పి ఏదో చెప్తున్నావే. ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి భార్యని అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఏం చేసావు? నువ్వు అసెంబ్లీలోనే ఉన్నావు కదా, నీ వల్లే కదా వాళ్ళు జైలు పాలైంది. నువ్వు 16 నెలలు చేస్తే వాళ్ళు 32 నెలలు చేస్తారు. వీళ్ళు అభ్యంతరమే లేదు. నీ వాళ్ళు అందరు జైలు పాలవుతున్నారు. నువ్వు చేసిన పనే వాళ్ళకి అంత ధైర్యమే లేదు. నిన్ను పొగిడి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఇంట్లో భార్యని కానీ ఎవరినైనా సరే వాళ్ళని తిట్టి పోషించి అన్ని చేసి సండాలంగా మాట్లాడితే నీ దగ్గర సానుభూతి కోసం పొందటానికి నువ్వు ఇచ్చే ముష్టి పదవుల కోసం నా ఇష్టం చెట్టు భార్య పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల్ని గుర్తు తెచ్చుకోకుండా మాట్లాడి వాళ్ళు బస్టు బట్టి జైలు పాలవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు జైలు పాలయ్యా, నీ నాయకులు కూడా మొత్తం జైలు పాలవుతున్నారు. నీ వల్ల ఎవడైనా అంత సీనుందా? చంద్రబాబు నాయుడు గారి భార్యను మాట్లాడే ఒక మాజీ సీఎం కూతురు, మాజీ సీఎం భార్య నువ్వు వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడారంటే నీకెందుకు? నీ ముండమోపి పదవుల కోసం నువ్వేదో నీ ముష్టి పదవులు ఇస్తారని చెప్పి నిన్ను సంతోషపడటానికి వాళ్ళు గుళ్ళైపోయి జైలు పాలైపోయారు. ఇలా ఫస్ట్ పెట్టారు. ఇలా మా మొగుడిని కాపాడండి, వాళ్ళ ఇంట్లో పిల్లలు మా నాన్న కాపాడండి అనే పరిస్థితి తెచ్చుకున్నారు ఇలా మీ నాయకులు. నువ్వు ముండమోపి దళాగులు ఆపి నువ్వు ప్రజలకి ఏమన్నా చేయాలంటే మంచి ఫీచ్ చేయి రోడ్ల మీదకి వచ్చి. అంతేగాని నువ్వు ఇట్లాంటివి చెప్పి నేను పోజాను మురళికి భార్యకి ఫోన్ చేశానంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి భార్యని మాట్లాడుతుంటే ఏం చేసావు? అసెంబ్లీలో ఉండి తప్పుడు మాట మాట్లాడతారంటే మీరు మాట్లాడే నాకు చెడ్డ పేరు వచ్చింది. నేను ఖండించావా? ఖండించకపోక మళ్ళీ అసెంబ్లీలో సంతోషపడే మాటలు మాట్లాడి నువ్వు ఎటు జైలుకు పోయావు, నీ నాయకులు మొత్తం జైలుకు పంపిస్తావు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ ప్రధానంగా జనవరి చివరి వారం నుంచి జనాల్లోకి వస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఫిబ్రవరి కూడా అయిపోయింది, ఏమైపోయాడు అనుకోవచ్చు అంటారు? జనవరి పోద్ది, ఫిబ్రవరి పోద్ది, 5 ఏళ్ళు గడిచిపోద్ది. ఇంకో సంవత్సరం ఉండంగా 2029లో అడుగు పెడతాడు జనాల్లోకి. అంతకంటే ఆయన రాలేడు. ఏం చేస్తాడు వచ్చి? ఇప్పుడు ఇలా మళ్ళీ వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్ ఇచ్చింది, దానికి ఉచ్చబోసుకొని వస్తున్నాడు ఇంట్లో. ఆయన ఏం బయటకు వచ్చి ఏం మాట్లాడలేడు. ముందులో ఇంట్లో నువ్వు సమస్య కొలిక్కి తెచ్చుకొని నీ సమస్య రోడ్డు మీదకి తెచ్చుకోకుండా నువ్వు ఇంట్లో డీల్ చేసుకొని మొత్తం అప్పుడు రోడ్డు మీదకి వస్తే నీకెవడన్నా మాట అంటాడు. అసలు నువ్వు రాలేవు కూడా రోడ్డు మీదకి. ఏం ముఖం పెట్టుకొని వస్తావు? ఏం చేస్తున్నావు? నువ్వు రావాలంటే ఎవడొకటి శవం కావాలి. ఎవరిని చంపి శవం రాజకీయం చేస్తావు? నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి. మెదలకుండా సైలెంట్గా కూర్చో. నీ ఫ్యామిలీ విషయాలు ఉన్నాయి, నీ ఆస్తులు గొడవలు ఉన్నాయి. మొత్తం వాళ్ళకి ఎంతో కొంత పనిచేసి తలా నీకెంత అని పంచుకోండి. మెయ్యను అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించినాయే. మీ అయ్యే భయపడ్డా నేను చూసి. మీ తల్లి వెళ్ళిపోయి పారిపోయింది. మొత్తం మీ ఆస్తులు సెటిల్ చేసుకొని మొత్తం నీకెంత అండి మొత్తం పనిచేసుకొని నీ మీద ఏ గొడవ లేకుండా బయటకు వస్తే నిన్నెవడన్నా నమ్ముతాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెబుతుంది ఏంటంటే నాకు అసెంబ్లీకి వస్తే నాకు మైక్ ఎవరో అంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? మరి మైక్ ఇవ్వడానికి నువ్వేం మాట్లాడతావు స్వామి? నీ దగ్గర ఏముంది? సబ్జెక్ట్ ఏముంది? వాళ్ళు ఏం చేయకపోతే మాట్లాడతారని కడిగేస్తాడని భయంతో ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటున్నారుగా.
ప్రతిపక్ష హోదా ఎందుకు మంచి చేసేవాడికి? నీకు ప్రతిపక్ష హోదా ఎట్టేస్తారు? 11 సీట్లకి 23 సీట్లు వచ్చిందని ఏకారం చేశావు. 11 సీట్లకి నీకు ప్రతిపక్ష హోదా ఎట్టొచ్చింది? ఎవడెవడు ఎట్లా ఇస్తారు? ఎవరు? నీకు అసలు ప్రతిపక్ష హోదా ఇచ్చేది అంది చంద్రబాబు నాయుడు మోడీ కాదు ఇచ్చేది. నీకు ప్రజలు ఇస్తే తీసుకో ప్రతిపక్ష హోదా కానీ సీఎం హోదా కానీ. వాళ్ళు కాదు నీకు ఇవ్వాల్సింది. జనాన్ని అడుక్కో, మంచి చేసుకో. మళ్ళీ ఏదైనా ఉంటే నీ సేవా కార్యక్రమాలు ఉండి అసలు మీరు సేవకు కూడా పనికిరారు, ఏ సేవ చేయలేరు. మీ చరిత్ర రాజకీయ మీదంతా రవిడీ చరిత్ర. మీ రాజారెడ్డి కాడి నుంచి మీ తాత కాడి నుంచి అంతా కనీసం ఏదన్నా ఒక సేవలో పాల్గొనాలంటే ఒక చంద్రబాబు నాయుడు కుటుంబం, ఎన్టీ రామారావు కుటుంబం. ఆ రోజు ఎన్టీ రామారావు అన్నగారి పార్టీ పెట్టి సేవా కార్యక్రమాలు చేసి అదే సేవలో మళ్ళీ భువనేశ్వరమ్మ కానీ ఫస్ట్ నుంచి కూడా ఆమె ఏదో సేవలో ఉంది. జగన్మోహన్ రెడ్డిని భార్య ఏ రోజన్నా ఏదన్నా సేవ చేసిందో, ఎవరికన్నా సహాయం చేసిందా? వాళ్ళు జీవించేది ప్రజల కోసం. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పైంది అంటూ మేధావులు కూడా మాట్లాడుతున్నారు కదా. నాకు జగన్మోహన్ రెడ్డికి మైక్ వస్తే గనక కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎండగడతాడు అనే భయంతో మాత్రమే ఇవ్వటం లేదనే మాట అయితే అంటున్నారు కదా. మరి ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాగు. నీకు ఏమంటే మళ్ళీ చేస్తా. నీకు మేధావులు ఎవరు? వైసీపీ మేధావులా? మేధావులంటే ఏమైనా ఇష్యూసులు మాట్లాడితే చెప్పండి. మేధావులంటే వైసీపీ మేధావులు మాట్లాడేది దేనికై? నీకు ప్రతిపక్ష హోదా మంచి చేయడానికి హోదా ఎందుకు? నువ్వు మంచి చేయాలనుకుంటే ప్రతిపక్ష హోదా ఏం అక్కర్లేదు. ఒక సామాన్యులు ఉన్నారు, ఎంతమంది సేవా కార్యక్రమంలో ఉన్నారు సేవ చేయడానికి. వాళ్ళకి రాజకీయాలు అడ్డం ఏం లేవు, వాళ్ళకి రాజకీయ పదవులు ఏం లేవే. నువ్వు మంచి చేయాలంటే నీకేమి ప్రతిపక్ష హోదా కావాల్సిన పని, సీఎం హోదా. 10 మందికి మంచి చేయాలంటే ఎవడైనా సేవకుల్లాగా బయటకు వచ్చి చాలా మంది సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నీ ఫ్యామిలీకి సేవా కార్యక్రమం అనేది పనికిరాదు. సరే, ఇదంతా ఒక ఎత్తు. ఏంది అరెస్ట్లు ఏంది? వరుస పెట్టి పొల్లంలేని వంశీ అయిపోయాడు, పోసాని కృష్ణమురళి అయిపోయాడు. ఏంది అరెస్ట్లు ఏంది? రెడ్ బుక్ రాజ్యాంగం అనుకోవాలంటారా? రెడ్ బుక్ అమలైంది. మీరే తొందరపడ్డారు. ఏంది తీయలేదని, రెడ్ బుక్ తీయట్లేదని చెప్పి సంకలు ఎదురుకొట్టుకున్నారు. మొత్తం రెడ్ బుక్ మొత్తం ఓపెన్ అయింది. ఒక్కొక్కటి 1 by 1 మొత్తం వస్తున్నాయి. ఎందుకంటే మీ చరిత్ర మొత్తం లోకేష్ దగ్గర ఉంది. లోకేష్ బాబు ఒప్పుకోడు. చంద్రబాబు నాయుడు గారు శాంత నీ శాంతి లేదు, ఏం లేదు. నా తల్లి అసెంబ్లీ దేవాలయంలో అవమానం పడితే ఇంకా శాంతి ఆడని చెప్పి ఆయన మొత్తాలు లాగుతాడు. ఆయన కాడ ఎర్ర బుక్ ఉంది. మొత్తం ఒక్కొక్కటి మొత్తం బయటకు వస్తాం. మీ అవినీతి ఎన్ని మొత్తం మీ చేసిన అరాజకాయలు మొత్తం ఎంతమంది అయితే ఎవరిని మీ గురించి నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మొత్తం బయటికి తీస్తాడు. మీ మక్కలు ఎరగ తన్నుతాడు. లోకేష్ మామూలుడు కాదు. పప్పు అన్నారు. పప్పు కాదు, అది సింహం లాగా సింగల్గా సింహం వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరి అసెంబ్లీకి వస్తారా రారా? ఎందుకంటే కనుక 43 రోజులు అయిపోతుంది ఈ అసెంబ్లీ సెషన్స్ తోటి. రాకపోతే ఆయన సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది. ఆయనేమో నేను రాను అంటున్నాడు. ఎలా చూడాలంటారు మరి సిచ్యువేషన్? సభ్యత్వం రద్దయినా ఏదైనా ఏం చేస్తాడు? వచ్చి రాబాయ్, నువ్వు వచ్చి మాట్లాడి నీ సమయానికి ఆటయించుకుని మాట్లాడి. నీకు ఏపోతే నువ్వు అప్పుడే ఫైట్ చేయి. నువ్వు పెద్ద ఇదిగా మాట్లాడుతున్నావు. నీకు ఏం చేయి? నువ్వు మాట్లాడలేక ఊరికి అడ్డం పెట్టుకొని చేస్తున్నాడు కానీ ఊరిక ఏం లేదు. ఏం మాట్లాడినా అసలు ఎవరు పట్టించుకోరు. వాదా లేదు, ఏం లేదు. వాదా ఎందుకు? మంచి పని చేయడానికి వాదా అక్కడే లేదు. ఇంట్లో వెళ్లకుండా మూసుకొని కూర్చొని ఇంట్లో ముందు సమస్యని బయటికి రాకుండా మీ సమస్యని ఇంట్లో పరిష్కారం చేసుకొని రోడ్డు మీదకి వచ్చి జనాల ముందు కనపడు. పర్లేదు అబ్బా, జగన్మోహన్ రెడ్డి మారాడా, వాడికి ఓటే ఇద్దామని.